ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు. ఇది నా ప్రతివార ధ్యానాలకు విచ్చేసిన మిమ్మల్ని అందరినీ ప్రభు నామంలో నేను అభినందించుతున్నాను. ఈ దినం మనం మన ప్రభుని యొక్క రూపాంతరం గురించి ధ్యానించిన ఉన్నాము. నిన్నటి దినము రూపాంతర ఆదివారం. ఈ రూపాంతరం అంటే మరి చేంజ్ ఆఫ్ స్టేట్, లేదా మరి మనలో కలిగే మార్పు, ఒక పరిస్థితి నుంచి ఇంకొక సిచ్యువేషన్కి కలిగే మార్పు. ఈ రూపాంతరము మరి భస్మ బుధవారానికి ముందు వస్తుంది. 70 దినాల ముందు వచ్చేది ఈ రూపాంతరం. మనం ఈస్టర్ ఏప్రిల్ 20వ తేదీ కాబట్టి అక్కడ నుంచి లెక్క పెట్టుకుంటే 70 దినాలు వెనక్కి ఈ రూపాంతర సంఘటన జరిగింది. మీరు లెక్క పెట్టుకోవచ్చు, కరెక్ట్గా సరిపోతాయి. మనం అడ్వెంట్లో క్రిస్మస్, యేసుని నామకరణం, ఎఫిఫానియా అనగా అన్యజనులకు దేవుడు ప్రత్యక్షపరచుకునుట. ఆ ఎఫిఫానియా 4 వారాలుగా మనం ధ్యానించాము. రకరకాల యాంగిల్స్లో లేదా విభిన్న పరిస్థితుల్లో ప్రభు ఇతరులకు తాను ఏ విధంగా పరిచయం చేసుకున్నాడో, ఆయన ఎవరనేది ఐడెంటిటీ వారికి చూపించారో మనకి తెలియజేయబడింది. ఇది నాన్న రూపాంతర ఆదివారం లేదా రూపాంతరంగా మనం దీన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు యొక్క మహిమ ఏంటనేది శిష్యులు తెలుసుకున్నారు. ఈ రూపాంతరంలో సెప్తియ గెసిమ అంటే 70వ రోజు, సెక్స గెసిమ అంటే 60వ రోజు, క్వింక్వ గెసిమ అంటే 50వ రోజు. కాబట్టి నిన్నటి దినాన్ని నుంచి 70 దినాలు లెక్క పెట్టితే మనకి వచ్చేది ఈస్టరు పండుగ. ఇవన్నీ ఈ 50వ రోజు నుంచి 4 రోజులు తీసేస్తే వచ్చేది బుధవారం, భస్మ బుధవారం నుంచి 46 రోజులు లెక్క పెడితే వచ్చేది ఈస్టర్. కాబట్టి క్వింకోగేసిమ నుంచి ఈస్టర్కి 50 రోజులు, ఇక్కడేమో ఒక 20 రోజులు, మొత్తం 70 రోజులు. ఇది ఈస్టర్ పండుగకు ముందు మనకి ఉన్న వేదాంత పండితులు ఏర్పాటు చేసిన విధానం. ఈస్టర్ అయిన తర్వాత 40 దినాలకి అందరికీ కనిపిస్తూ ఆయన 40వ దినాన ఆరోహణం చెందారు. అక్కడి నుంచి 10 దినాలు అయిన తర్వాత పెంతెకోస్తు పరిశుద్ధాత్మతో అందరూ నింపబడ్డారు. మిగిలిన వారాలన్నీ త్రిత్వకాలంగా మనం ఆచరించుచున్నాం. ఇది ఎఫిఫానియాకి గుర్తు. ఈ దినం మనం మన యొక్క ప్రభుని యొక్క రూపాంతరము ఎలా జరిగింది, ఆ సంఘటన అనేది మనం ధ్యానం చేయనున్నాం. ఇక్కడ మీరు చూస్తే ప్రభు రూపాంతరం చెంది ఎంతో ప్రకాశవంతంగా అక్కడ పేతురు, యోహాను, యాకోబులకు కనిపిస్తున్నారు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగాలు పాత నిబంధన పాఠంలో యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనం. పత్రిక వాక్య భాగం వచ్చి పేతురుకు వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 21 వచనాలు. అదేవిధంగా సువార్త వాక్య భాగం లూకా సువార్త 9వ అధ్యాయము 28 నుంచి 36 వచనాలు. అయితే ఇది మిగిలిన సువార్తల్లో కూడా వ్రాయబడి ఉన్నది. లూకా సువార్తలోనే కాకుండా మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోనూ కూడా వ్రాయబడి ఉంది. ఎందుకంటే కొన్ని అంశాలు ఈ ముఖ్యంగా ముగ్గురు సువార్తలలో వ్రాయబడి ఉంది. మత్తయి రాశాడు, మార్కు రాశారు, అదేవిధంగా లూకా రాశాడు. యోహాను వచ్చి కేవలం యేసుప్రభు యొక్క చివరి దినాలు, శ్రమ దినాల గురించి అక్కడ జరిగిన విషయాలు ఎక్కువ యోహాను సువార్తలు పొందుపరచబడినాయి. కాబట్టి ప్రభు అయిన యేసు తన మరణ పునరుత్థానముల ముందే మహిమపరచబడుటయే ఈ యొక్క రూపాంతరం. అనగా తన యొక్క కెపాసిటీ ఏంటి అనేది, తన యొక్క నిజస్వరూపం అంటే తన యొక్క మహిమ ఎటువంటిది అనేది, ఆ మహిమపరచబడటమే రూపాంతరం. ఇది
క్రీస్తు శకము 29వ సంవత్సరంలో తాబోరు లేదా హెర్మోను కొండపైన జరిగింది. ఇది బైబిల్లో వ్రాయబడలేదు. అయితే మరి చరిత్ర ప్రకారంగా ఇది తాబోరు కొండ మీద లేదా హెర్మోను కొండ మీద మరి జరిగిన సంఘటన. రూపాంతరం అన్నది దేవుని రాజ్యంనకు ఒక సూక్ష్మ చిత్రం, ఒక మోడల్ లాంటిది అనమాట. ఇది అవగాహనకి దేవుని రాజ్యం ఎట్లా ఉంటుంది అని అర్థం చేసుకుంటానికి ఇది రూపాంతరము మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది తాబోరు కొండ, ఎత్తైన కొండ. రోడ్డు చూసారు ఎలా ఉందో, ఘాట్ రోడ్డు. ఇది తాబోరు కొండ. యేసుప్రభు ఎక్కడైతే రూపాంతరం చెందాడో అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఇది ఆ దేవాలయం. మరి ట్రాన్స్ఫిగరేషన్ అని అంటాం దీన్ని ఇంగ్లీష్లో. ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించారు. మనకి కొన్ని కొన్ని ప్రాంతాల్లో చర్చెస్కి రకరకాల పేర్లు పెడుతుంటారు. క్రైస్ట్ చర్చ్ లేదా సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్, సెయింట్ పీటర్స్. ఈ విధంగా మనుష్యులు అంటే భక్తులు పేర్లు, సెయింట్స్ పేర్లు పెట్టారు, కానీ వేరే పేర్లు ఇవి పెట్టలేదు. ఈ రోజుల్లో ఆ, మామూలుగా పేర్లతోటి చర్చెస్ ఉనికి తెలుస్తుంది. అది కాదు. సెయింట్ పాల్స్ చర్చ్ లేదా సెయింట్ పీటర్స్ చర్చ్, సెయింట్ జాన్స్ చర్చ్, సెయింట్ మాథ్యూ, ఈ విధంగా చర్చెస్ పేర్లన్నీ అపోస్తుల పేర్లతోటి ఉన్నాయి. అయితే ట్రాన్స్ఫిగరేషన్ చర్చ్ అని కూడా ఉంది, రూపాంతర దేవాలయము. అది భీమవరంలో పెద్ద దేవాలయం, చాలా పెద్ద దేవాలయం. ఆ విధంగా మరి అనేక చోట్ల అనేకమైన దేవాలయాలు ఉన్నాయి. అయితే మనుషుల పేర్లు కాదు, అపోస్తుల పేర్లు మెయిన్గా తో పిలువబడుతున్నాయి. లేదా క్రైస్ట్ చర్చ్ అని. కాకినాడలో ఉన్న లూథరన్ చర్చ్ పేరు సెయింట్ జాన్ లూథరన్ చర్చ్. ఆ విధంగా మరి అవి పిలువబడుతున్నాయి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము, కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆ ఒక దినమున మహిమ దేహములతో ఏ విధముగా ఆయనను చూతుమో అను దానికి రూపాంతరము ఒక ప్రతిబింబం. ఇప్పుడు ఈ రూపాంతరం అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ సిచ్యుయేషన్ టు అనదర్ సిచ్యుయేషన్, లేదా వన్ స్టేట్, వన్ ఫామ్ టు అనదర్ ఫామ్. ఇప్పుడు మనము మరి సపోజ్ ఆస్ట్రోనాట్స్ ఉన్నారు, వారు మరి శాటిలైట్లో దాంట్లో ప్రయాణం చేయాలంటే స్పేస్ షిప్లో వాళ్ళ సెట్టింగ్ వేరుగా ఉంటుంది. మరి మోషే దేవునిని ఎదుర్కొంటానికి ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు ఉపవాసం ఉండి వెళ్ళాడు. అక్కడ దేవుణ్ణి మహిమ దేహంతో చూచాడు. అందుకని ఆయనకున్న ఆ మహిమను ఇశ్రాయేలీలు చూడలేక వాళ్ళు ఎలా పెట్టుకున్నారు, ముసుగు వేసుకున్నారు. మోషే కూడా మరి దేవుని మహిమను చూడలేక ముసుగు వేసుకున్నాడు. అట్లాగా మరి మనము దేవునిని చూడవలసి వచ్చేటప్పుడు మనము కూడా మహిమ దేహాలతోటి ఆయన్ని చూస్తాము. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి కానీ ప్రెసిడెంట్ దగ్గరికి కానీ వెళ్ళాలంటే ఫుల్ సెక్యూరిటీ చెక్ మనకి ఎట్లాగా అవుతుందో, మనము దేవుణ్ణి చూసేటప్పుడు మన దేహం కూడా మహిమ దేహంగా ఆయన దగ్గరికి మనం చేరుకుంటాం. అందుకని చాలామంది ఎక్కడన్నా బాయ్ బాయ్ చెప్పినప్పుడు, ఒకవేళ ఇక్కడ ఎక్కడన్నా కలుసుకోకపోతే అక్కడ కలుసుకుందాంలే అని, అంటే మహిమ దేహాలతో మనం కలుసుకుందాము అని మన క్రైస్తవులు ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ సంఘటన అనగా ఈ రూపాంతరం అనేది ఎపిఫానియా దినముల తర్వాత, ఎపిఫానియా దినములు అన్నీ అయిపోయిన తర్వాత మరి పునరుద్ధాన పండుగకు 70 దినములు ముందు వచ్చును. అదే కదా నేను ఇందాక చెప్పింది. 70 దినాల ముందు ఈ రూపాంతరం జరిగింది. ఎందుకు జరిగింది అంటే మరి దానికి సంబంధించిన వివరాలు కూడా మనం చూద్దాం. సెప్తియగెస్మ అంటే 70 దినాలు, సెక్సగెస్మ అంటే 60 దినాలు
క్వింక్వగెసిమ్ అంటే 50 దినాలు. భస్మ బుధవారం పునరుద్ధానం పండుగకు ముందు 46 దినాల ముందు వస్తుంది. ఇందులో 6 ఆదివారాలు మినహాయిస్తే 40 దినాలు కరెక్ట్గా ఉంటాయి. అందుకనే దీనిని మండల కాలము అంటారు. పక్షము అంటే 15 రోజులు, మాసం అంటే 30 రోజులు, మండల కాలం అంటే 40 రోజులు. అంచేత మన ఈ శ్రమకాల ధ్యానాలు మండల కాల ధ్యానాలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మన మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే, 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఎత్తైన కొండ ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. అంటే ఇది అక్కడ జరిగిన రూపాంతరం యొక్క వివరాలు. అదే మార్క్స్ సువార్తలో ఏమని రాస్తున్నారంటే, అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమైనవియు మిగుల తెల్లవియు ఆయను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. చాకళ్ళు ఉంటారు కొంతమంది, కానీ ఇంత తెల్లగా ఎవరు కూడా మరి ఉతకలేరు అని ఇక్కడ వాక్యం మనకి సెలవిచ్చుచున్నది. రూపాంతరము అనే పదము మెటమార్ఫోసిస్ అనే మాట నుంచి, అనే పదము నుంచి వచ్చింది. దీని అర్థం ఏంటంటే రూప పరిణామము లేదా రూపాంతరము చెందుట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ గల్ఫ్ కంట్రీస్లో మరి చమురు చాలా విపరీతంగా లభిస్తుంది. కొన్ని వేల సంవత్సరముల క్రిందట మరి భూగర్భంలో జరిగిన రూపాంతరం బట్టి ఆ హైడ్రోకార్బన్స్ మిక్సింగ్ వలన, ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ద ఎయిర్, అక్కడ జరిగిన మార్పుల వలన పెట్రోల్ మనకి ఇక్కడ లభిస్తుంది. పెట్రా అనగా రాతి నుంచి తీసిన నూనె అని. అంచేత మరి భూగర్భంలో కొన్ని వేల సంవత్సరాల క్రిందట జరిగిన మార్పు వలన, రూపాంతరాల వలన మనకి ఇక్కడ మరి పెట్రోల్ లభిస్తుంది. కాబట్టి దీని యొక్క అర్థం ఏంటంటే రూప పరిణామం. రూపం ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోనికి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాండిల్ వెలిగిస్తే అది మెల్ట్ అయ్యి లిక్విడ్ కింద అవుతుంటుంది. అది ఆ లిక్విడ్ నుంచి మళ్ళీ మంట వస్తుంది. ఈ విధంగా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్, ద్రవం నుంచి ఘనరూపం, ఘనరూపం లేదా ద్రవరూపం, ద్రవరూపం నుంచి వాయు రూపంలోకి ఈ ఎలా మార్పు చెందుతాయో అది రూపాంతరము. ఇంకా ఎక్కువగా మనం మాట్లాడుకోవాలంటే గొంగళి పురుగు చూస్తానికి చాలా అసహ్యంగా ఉంటుంది, అందరికీ తెలుసు. అయితే అది ప్యూపాదశలోకి వెళ్ళి కొద్ది రోజులు అక్కడ ఉన్నప్పుడు చక్కటి రంగులతో సీతాకోక చిలుకగా రూపాంతరం చెంది బయటకు వస్తుంది. క్యాటర్పిల్లర్ టు బటర్ఫ్లై. సో క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు సజీవముగా ఉన్నవారు మార్పు నుండి రూపాంతరము చెందెదరు. మనము క్రీస్తుని రెండవ రాకడలో క్రీస్తుని ఎదుర్కొనాలన్నప్పుడు మనము ఈ దేహంతో కాకుండా మహిమ దేహంతో ఆయనను ఎదుర్కొంటాము. ఇది మానవులందరికీ ఉన్న ఒక గొప్ప నిరీక్షణ. ఎందుకంటే ఇక్కడ మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. మోషే ఎప్పుడు వాడంటే 1400 సంవత్సరాలు క్రీస్తుకు పూర్వం ఉన్నవాడు. మరి ఐగుప్తు నుంచి బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులను అందరినీ విడిపించి మరి కనాను దేశానికి నడిపించిన మరి గొప్ప సాత్వికుడు మోషే. ఏలియా చాలా గొప్ప ప్రవక్త, 800 సంవత్సరములు క్రీస్తుకు పూర్వం ఉన్నవారు. వీరిరువురు యేసుతో ప్రత్యక్షంగా సంభాషించుచుండిరి. శిష్యులు వారిని ఆ దేవుని ప్రసన్నత చూచు గొప్ప అనుభవం వారు పొందారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా సరే, గెత్సేమనే తోటకి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పేతురు, యోహాను, యాకోబు వీరు ముగ్గురిని తీసుకుని వెళ్తుంటారు. ఈవెన్ గెత్సేమనే తోటలో కూడా మిగిలిన శిష్యులందరినీ అక్కడ ఉండండి, మీరు ఇంకా ముందుకు రండి అని ఇన్నర్ సర్కిల్ అనమాట వీరు ముగ్గురు. ఆ విధంగా మరి
ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. దేవుని పిల్లలం అంటే మనం దేవునికి ఉన్న క్యారెక్టర్స్ మనకి ఉంటాయి. తర్వాత మనం దేవుని పిల్లలమైనప్పుడు మనం ఏమవుతామో అని మనకి ఇంకా క్లియర్గా తెలియట్లేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మరి ఆయన ఏ విధంగా ఉంటారో అదే విధంగా మనము కూడా ఆయనను చూస్తాము, ఆయనను పోలి ఉంటాము అని ఎరుగుదుము. ఆ దినమున మహిమ దేహములతో ఏ విధంగా ఆయన చూతుమో అనే దానికి ఇది రూపాంతరం, ఒక ప్రతిబింబం. మరి మనకు ఒక చక్కటి పాట ఉంది, ప్రియ యేసు రాజును నీ చూతును, మహిమా దేహముతో ఆయనను చూతును అని. ఎందుకంటే మనం ఆయన చూడవలసి వచ్చినప్పుడు మహిమ దేహంతో వెళ్తాం, కానీ ఈ దేహం కాదు, ఇది శరీరం, ఈ లోకానికి సంబంధించింది. అయితే మరి మహిమ దగ్గరికి వెళ్ళేటడికి మనం మహిమ దేహంతో ఆయన్ని చూస్తాం. ఈ పాట వినండి. ఇందులో ప్రియ యేసు, ప్రియ యేసు, ప్రియ యేసు, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు, ప్రియా యేసు, ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. అక్కడ జరిగిన సంభాషణ ఏంటంటే లూకా సువార్త 9వ అధ్యాయం 34వ వచనంలో, అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మేఘం అనగా ఎప్పుడు కూడా మరి దేవుని యొక్క ప్రత్యక్షతకి అది సాదృశ్యం. నిర్గమాకాండంలోను సంఖ్యాకాండంలో మరి మోషే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మేఘము కానీ అగ్ని కానీ ఉన్నట్టుగా మనం గమనించగలం. మరి మోషేకి ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించినప్పుడు కూడా అక్కడ మేఘం వచ్చింది. ఇక్కడ మోషే ఏలియాలు ఇద్దరు వచ్చారు. మోషే వచ్చి ధర్మశాస్త్రానికి రిప్రజెంటేటివ్గా మోషే వచ్చాడు. ఏలియా వచ్చి ప్రవక్తలందరికీ రిప్రజెంటేటివ్గా, హెడ్ ఆఫ్ ద స్కూల్ ఆఫ్ ప్రాఫిట్స్కే మరి ఏలియా హెడ్. కాబట్టి వీరిద్దరూ రిప్రజెంట్ చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు అంటే, ఈ సంఘటన ఎందుకు జరిగిందంటే మరి తర్వాత జరగబోవు నిర్గమం గురించి వారు డిస్కస్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఇది దేవుడు తన శిష్యుల కొరకై మాట్లాడాడు. శిష్యుల మధ్య 8 దినముల ముందు జరిగిన వివాదములకు పరిష్కారంగా ఇది జరిగింది. మార్క్స్ సువార్త 9వ అధ్యాయము అక్కడ ముందు చూస్తే అక్కడ వాళ్ళు కొన్ని వివాదాలు చేసుకున్నారు శిష్యులు. మార్క్స్ సువార్త 9వ అధ్యాయము
అంటే యేసు ప్రభు ఎవరు ఏంటి అని వారు కొన్ని మరి ఒకరినొకరు వాదించుకుంటూ ఇవన్నీ చేస్తున్నప్పుడు వారు ఏంటి అనేది దేవుడు వారి కొరకు ఇది మాట్లాడారు. ఇక్కడ మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుని యొక్క ప్రసన్నత ఎంత మరి ప్రకాశవంతంగా ఒక అగ్నిలా వచ్చిందో మనం చూస్తున్నాం ఇక్కడ. మీరు చూస్తున్నారు కదా ఇది. అది సీనాయి కొండ మీద ఇదిగోండి మోషే ఇక్కడ ఉన్నాడు. మరి మోషే ఆ విధంగా ఆ దేవుని యొక్క ప్రసన్నతను చూచి ఉన్నారు. ఇందాక మనం పాటలో విన్నాం. మహిమా దేహంలో మహిమలో నేను ఆయనను చూచిన చాలు. మనం ఆయనను ఎదుర్కొనేటప్పుడు మహిమ దేహంతో వెళ్తాం. ఒక పెండ్లికి వెళ్ళినప్పుడు పెండ్లి వస్త్రంతో వెళ్తాం. ఒక ఫార్మల్గా ఎలా రావాలి, ఏ డ్రెస్ కోడ్లో రావాలని చెప్పినప్పుడు ఆ ఫంక్షన్కి ఆ డ్రెస్ కోడ్లో వెళ్తాం. మరి దేవునిని ఎదుర్కొనటానికి మనము మహిమ దేహంతో వెళ్ళాలి. ఆ మహిమలో అక్కడ మరి మోషే చూస్తున్నాడు, చూశారు కదా. ఇక్కడ తాబోరు కొండ మీద జరిగిన ఏంటంటే యేసు ప్రభు 6 దినములైన అప్పుడు తర్వాత యేసు యోహానును యాకోబును పేతురును వెంట పెట్టుకుని కొండ మీదికి ప్రార్థనకు వెళ్ళాడు. ఆయన ప్రార్థిస్తూ ఉంటే ఆయన ముఖవైఖరి మారింది. ఆయన వస్త్రాలు దగదగా మెరిశాయి. ఇద్దరు ప్రాచీన ప్రవక్తలు మోషే ఎలియాలు ఆయనతో పరలోక మహిమలో కనిపించారు. నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చదువు. నీవు యెరూషలేములో మరణించెదవు. వారు వెళ్ళిపోతుంటే పేతురు యేసుతో ఇలా అన్నాడు. ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము 3 పర్ణశాలలు కడతాం. నీకోసం ఒకటి, పేతురు మాట్లాడుతూ ఉండగా మోషే కొరకు ఒకటి, మేఘం ఒకటి వచ్చి వారిని ఆవరించింది. మరొకటి ఏలియాకు. ఆకాశం నుండి స్వరం ఇలా పలికింది, ఈయన నా ప్రియ కుమారుడు, మీరాయన మాట వినండి. కాబట్టి ఇక్కడ చూచారు కదా. మరి మేఘం అంటే దేవుని యొక్క ఆ, ప్రత్యక్షత అక్కడ మనకి తెలుస్తుంది. ఇక్కడ పేతురు ఎప్పుడైతే అది చూచాడో, ప్రభువా ఇక్కడ మీరు మనం అందరం ఉండటానికి 3 పర్ణశాలలు కట్టేస్తాను అనేసి ఆ వారు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడినప్పుడు మరి పేతురుకున్న ఆ స్పీడు, ఏం మాట్లాడుతున్నాడో తెలియక ఒక్కొక్కసారి మాట్లాడుతున్నప్పుడు పేతురు ఆయన చేయి పట్టుకుని ప్రభువా అది నీకు దూరమగుగాక, నీకెన్నడూను కలుగదని ఆయనను గద్దింపసాగాను. ఎందుకంటే అక్కడ ఏలియా మోషే ఎందుకు వచ్చారంటే రాబో దినములలో జరగబోవు నిర్గమము గురించి, యేసు ఎవరు, ఆయన ఉనికి ఏంటి అది ప్రత్యక్షపరచుకుంటూ మరి ఆయన ఎందు నిమిత్తం ఈ లోకంలోనికి వచ్చారు, ఏం చేయబోతున్నారో అది జరిగించటానికి మోషే ఏలియాలు దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి యెరూషలేములో నీవు మరణించెదవు. మరి యేసుప్రభు ఎందుకు పంపించబడ్డాడు ఈ లోకంలోనికి తండ్రి చేత? మనందరి కొరకు మరి ఆయన ఆ తన రక్తాన్ని ధారపోయటానికి సిలువలో ఆయన పంపించాడు. కాబట్టి ఆ జరగబోవు కార్యాన్ని గురించి, కార్యక్రమాన్ని గురించి వీరు వచ్చి మాట్లాడారు. లుక్ అహెడ్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఇంజనీరింగ్ స్టైల్లో. మేమైతే లుక్ అహెడ్ అంటే నెక్స్ట్ చేయబోయే పనుల గురించి ముందుగా ప్లానింగ్ అనమాట. దేవునికి ఎంత ప్లానింగ్ ఉందో మనం అది బైబిల్ ద్వారా తెలుసుకోవచ్చు. చాలామంది అనేకమైన పనులు చేస్తుంటారు కానీ ప్లానింగ్ ఉండదు. అయితే ప్లానింగ్ నేర్చుకోవాలి మనం. ఎలా అంటే
ఆదిలో ఏదైనా తోటలో ఆదాము ద్వారా పాపము ప్రవేశించి మరణం సంభవించినప్పుడు దేవుడు ఒక ప్రణాళిక ఏర్పరిచి అనేక మంది ప్రవక్తల ద్వారా వాటిని తెలియజేసి ప్రవచనాల ద్వారా చివరకు ఆయన స్వకీయ కుమారుని మన కొరకు ఈ లోకంలోకి పంపించారు. దీనంతటికీ ఆయన అప్పుడే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఉన్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్లో చాలా మంది ప్లానింగ్ ఇంజనీర్స్ ఉంటారు. వాళ్ళన్నీ ఎప్పుడు ఏది చేయాలో తెలియజేస్తూ ఉంటారు. మరి దేవుడు ప్రతిదీ డీటెయిలింగ్ నోవహుకు ఓడ చేయటానికి మెజర్మెంట్స్ అన్ని చెప్పాడు. మోషే మరి నేను మీ మధ్య నివసించడానికి నాకు ఒక మందిరాన్ని ఏర్పాటు చేయండి, నేను మీ మధ్య నివసిస్తాను, నాకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరచండి అన్నప్పుడు ఏ క్లాత్ వాడాలి, ఎటువంటి ఎంబ్రాయిడరీ వాడాలి, ఎటువంటి ఈ కర్రలకు ఎటువంటి తొడుగులు వాడాలి, ఏం కర్ర వాడాలి, రోజ్వుడ్ వాడాలా, ఏం కర్ర వాడాలి, పొడుగు వెడల్పులు ఎంత, హైట్ ఎంత, అగ్ని ఎక్కడ ఉండాలి, బలిపీఠం ఎక్కడ ఉండాలి, దీపస్తంభాలు ఎక్కడ ఉండాలి, ఇవన్నీ క్లియర్గా దేవుడు మరి మోషేకు తెలియజేసి ఉన్నాడు. మన వాస్తవాళ్ళు ఏదో వచ్చి చెప్తా ఉంటారు, కానీ దేవుడు మోషేకు క్లియర్గా చెప్పాడు. అర్పణలు ఎక్కడ అర్పించాలి, నైవేద్యం ఎక్కడ పెట్టాలి, ఎక్కడ అగ్ని ఉండాలి, ఎక్కడ వాషింగ్ గంగాలో ఉండాలి, ఈ లొకేషన్స్, ఏరియా, దిక్కులు అన్నీ కూడా మరి క్లియర్గా చెప్పారు. ఈజ్ ఎ గుడ్ దేవుడు, ఒక గొప్ప ఆర్కిటెక్ట్, ఒక గొప్ప ప్లానర్. తగిన సమయమందు కాలము సమీపించినప్పుడు ఆయన తన స్వకీయ కుమారుని మన కొరకు పంపించాడు ఈ లోకంలోనికి. ఇవన్నీ కూడా ఆయన ప్లానింగ్ ప్రకారంగా జరిగినాయి. దానియేలు ముందుగానే ప్రవచించాడు. మరి తన యొక్క ఫోర్కాస్ట్లో సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యము ఆయనకి ఇయ్యబడిను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఇది యెషయా గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడని. ఆల్ఫాయు ఒమేగాయు నేనే. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మోషే, ఏలియాలు ఎందుకు వచ్చారు అంటే, ఐగుప్తు నుంచి మరి మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయుల్ని మరి వారి యొక్క బానిసత్వంలో నుంచి విడిపించారు. నిర్గమము అంటారు దీన్ని, అనగా ఎక్సోడస్ అంటే ఎగ్జిట్ అయ్యారు ఐగుప్తు నుంచి. అది పాత నిబంధన వాగ్దానం నెరవేర్చుటకు మోషేకు దేవుడు ధర్మశాస్త్రమును ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన నియమములు ఉల్లంఘించిన వారికి తగిన శిక్షను అందులో మరి తెలియజేయబడి ఉంది. ఇప్పుడు జరగబోవున్నది చూపించుచున్నది గుడ్ న్యూస్ ఏంటని, అన్నింటికీ ప్రత్యామ్నాయముగా ఆయన మరణము ద్వారా మనందరి పాపములు కొట్టివేయబడుటకు గొర్రె పిల్ల త్యాగము ద్వారా నెరవేర్చబడెను. ఇక్కడ మనం కంపేర్ చేసి చూసుకుంటే, ఒకప్పుడు బానిసత్వంలో ఇశ్రాయేలీయులు ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి మోషేను నాయకత్వంలో వారినందరినీ మరి విడుదల చేస్తూ ఆ ఐగుప్తు నుంచి, బానిసత్వంలోంచి బయటకు తీసుకుని వస్తూ అక్కడ పస్కా ఆచరించారు. ఆ పస్కా మరి తరతరములకు వారి పిల్లలకు ఈ విషయాలు ఏం జరిగినాయో చెప్పమని మోషేకు ఆయన ఆజ్ఞాపించాడు. ఇంటిలో కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, సంభాషించినప్పుడు, రాత్రి పడుకునే ముందు ఆ విషయాలు మనం మన బిడ్డలతోటి ముచ్చటించాలని దేవుడు క్లియర్గా మోషేకు తెలియజేసి ఉన్నాడు. దినవృత్తాంతాల్లో ఉంటుంది అది. మరి ఇప్పుడు ఈ విధంగా ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనల్ని ఆయన కుమారులుగా ఆయన ఎంచుతున్నారు. కాబట్టి రాబోవున్నది, జరగబోవున్నది ఇక్కడ చూపించుతున్నది గుడ్ న్యూస్ అన్నమాట. అందుకోసం
మరి అక్కడ ఏడాది దోషము లేని మగ గొర్రె పిల్లను వధించి వారు పస్కా ఆచరించారు. ఇక్కడ మరి పాపము పాప క్షమాపణకు రక్తం చిందించుకోకుండా ఏ పాపమునకు మరి ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి మనందరి పాపముల నిమిత్తమై ఆయన సిలువలో మరణించటానికి ఈ యొక్క రూపాంతరము మరి ఏర్పాటు చేయబడింది. కాబట్టి గొర్రె పిల్ల త్యాగం ద్వారా ఇది నెరవేర్చబడును. పాత నిబంధన అంటే చీకటి, బానిసత్వం, భయం. అమ్మో, ఏం చేస్తే ఏమవుతుందో, లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్. ఈ తప్పు చేస్తే ఈ శిక్ష ఇప్పటికీ అమల్లోనే ఉంది అది చాలా చోట్ల. మరి యేసు ప్రభు దాని నుంచి హీఈస్ ఎ రిడీమర్. ఆయన మనకి విమోచననిచ్చాడు. ఎలాగా? ఆయన వెలుగులో. లాస్ట్ వీక్ మనం చూసాం కదా, నే యేసుని వెలుగుల్లో నడిచేదను అని. ఆ విధంగా మరి యేసు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగులో, ఆయన ప్రేమలో మనం నడుస్తూ మనం విమోచించబడ్డాం. వీఆర్ డెలివర్డ్ ఫ్రమ్ అవర్ సిన్స్. ఏలియా ఒక గొప్ప ప్రవక్త. మెస్సియా ఆయన రాజ్య స్థాపన గురించి ఆ త్యాగ వ్యవస్థ వివరములు ప్రవచించిన ప్రకారంగా యెషయా గ్రంథంలోను, దానియేలు గ్రంథంలో, మీకా, కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. యెషయా 53 అయితే అతడు దౌర్జన్యము నొందెను, మన అతిక్రమములు బట్టి అతడు మొత్తబడెను. ఇవన్నీ కూడా మరి యెషయా గ్రంథం 53 అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ఇక్కడ మోషే ఏమో ధర్మశాస్త్రములకు ప్రతినిధిగా వచ్చారు, ఏలియా ఏమో ప్రవక్తలకు ప్రతినిధిగా వచ్చారు. వీరు మరి మహిమలో ఆగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గురించి మాటలాడుచుండిరి. దే ఆర్ డిస్కసింగ్ అక్కడ యెరూషలేములో, అనగా రాబోవు 68 రోజుల తర్వాత మహాశుక్రవారం దినాన్న కల్వరిగిరిలో ఏం జరగబోతుంది అనేది వారు డిస్కస్ చేయటానికి వీరు మరి వచ్చారు. మహిమ దేహాలతోటి వచ్చారు. ఆ ఇద్దరు పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసు ప్రభుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదుమని తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పెను. అప్పుడు ఒక స్వరము వినబడింది. మనం కూడా ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతున్నామో మనకే తెలియకోకుండా అసందర్భ ప్రేలాపన, పిచ్చి ప్రేలాపన చేస్తుంటాం. ఇక్కడ పేతురు ఏమో చాలా స్పీడు, దుడుకు పేతురు అంటారు. ఇక యాకోబు, యోహానుకేమో ఊరిమెడి వారు, కొట్టి మాట్లాడతారు ముందు అని, ముందు కొట్టి మాట్లాడే అంత స్పీడు వారు ఇరువురు. అందుకనే వారినేమో ఊరిమెడి వారు అంటారు. పేతురునేమో దుడుకు పేతురు, చాలా స్పీడ్ ఎక్కువ అనమాట. అప్పుడు ఒక స్వరం వినిపించింది. ఏంటంటే, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడనే ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఈ మాట వినుడి అనే దాని మీద మనము ఎన్నో వారాలు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మనము మాట వినుట ద్వారా మనకు జరగబోయే మేలు, ఎక్కడైనా సరే ఎవరైనా ఒక మరి జ్ఞానవంతులు మాట చెప్పినప్పుడు మనం వినాలి. ఎవరైనా మనకి కౌన్సిలింగ్ చేసినప్పుడు వినాలి. దేవుడు మనకి చెప్పిన మాటల్ని మనము ఫాలో అవ్వాలి. అప్పుడు మన పరిస్థితులే మారిపోతాయి. మోషేకు దేవుడు చెప్పిన మాట మోషే విన్నాడు. అబ్రహాముకి దేవుడు చెప్పిన మాట విన్నాడు. మరి ఈ విధంగా మనం చూసుకుంటే బైబిల్లో మొత్తం ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. కాబట్టి మనము ఆయన మాట వినుడని ఇక్కడ మరి ఒక శబ్దము వినిపించింది. ప్రవక్తలు చెప్పింది ముఖ్యమే గాని ఇక మీదట రక్షణకు యేసే మూలము, యేసు ఒక్కడే విమోచకుడు. ఏ నామంలోనైనా ఇంకా భూమి పైన కానీ భూమి క్రింద కానీ రక్షణ లేదు, కానీ ఒక్క యేసుని నామంలో మాత్రమే రక్షణ ఉన్నదనేసి శిష్యులు
అపోస్తల కార్యాలు 4వ అధ్యాయంలో 12వ వచనంలో వారు క్లియర్గా చెప్పారు. ఈ నామమున ఈ నామముననే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశం క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. మరి ఎవని వలన రక్షణ పొందలేము. ఈస్ ద ఓన్లీ వే. ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అన్నాడు అందుకని యేసు ప్రభు. కాబట్టి ఆ యొక్క యేసు ప్రభు యొక్క నామంలో తప్పితే వేరే నామంలో మనము రక్షణ పొందలేము. అందుకనే ఆయన జరగబోవు నిర్గమం గురించి వారు మాట్లాడటానికి వచ్చారు. అయితే ఇక్కడ పేతురు ఈ సిచ్యుయేషన్స్ అన్ని బాగున్నాయని చూచి నీకు ఇక్కడ ఒక పర్ణశాల కట్టేస్తాము, వారి ఇరువురికి 2 పర్ణశాలలు కట్టేస్తామనేసి చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనమందరము పర్వత అనుభవమును కలిగి ఉండవలేను. అంటే అక్కడే ఉండకూడదు. చాలామంది చూడండి, పౌలు గారు 3 మిషనరీ జర్నీస్ చేశారు. అన్ని చోట్లకు వెళ్ళి వచ్చేశారు. మీరు బైబిల్లో ఎక్కడైనా చూడండి, సువార్థికులు ఎక్కడికైనా వెళ్ళి అక్కడ వారికి బాప్తిస్మం ఇచ్చి దేవుని నామాన్ని ప్రకటించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు, కానీ మరలా అక్కడికి తిరిగి వచ్చినట్టుగా అరుదు, ఎక్కడ చూడరు. అనగా ఎక్కడున్న వాళ్ళు అక్కడే లేరు, మూవ్ అయిపోతున్నారు. వాక్యం చెప్పటం, అక్కడ సంఘాన్ని స్థాపించడం, వెళ్ళిపోవటం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే వచ్చిన గెస్ట్ స్పీకరే రిపీటెడ్గా వస్తుంటారు, లేదా వచ్చిన వాళ్ళు అన్నీ బాగుంటాయి, ఇక్కడ మంచిగా కానుకలన్నీ వస్తున్నాయని అక్కడే సెటిల్ అయిపోతారు. అది పర్వతానుభవం గురించి నేను చెప్పేది. పర్వతానుభవం ఏంటంటే పర్వతం ఎక్కినప్పుడు అక్కడ మంచి కంఫర్టబుల్గా ఉంటుంది. ప్రభువా నేను ఇక్కడ 3 పర్ణశాలలు కట్టేస్తాను అని పేతురు చెప్తున్నాడు. అక్కడ కంఫర్టబుల్గా అన్నీ బాగుంటాయని అక్కడ తిష్టేసుకుని ఉండటం కాదు. వీ హ్యావ్ టు మూవ్ డౌన్. మనము సువార్తను ప్రకటించటానికి, కష్టాలను అనుభవించడానికి పిలువబడ్డం, కానీ మన సిలువను ఎత్తుకుని మనము మరి వెంబడించాలి యేసు ప్రభుని. ఆ పర్వతము దిగి రాకపోతే యేసు దయ్యములను వెళ్ళగొట్టలేడు, సిలువ వైపు వెళ్ళలేడు, మనకి విమోచన కలుగదు. చాలామంది ఏంటంటే మరి ఇండియాలో కూడా చర్చెస్లో ఏ క్లాస్ ప్యారిష్లు అయితే బాగుంటాయి, ఎందుకంటే వారికి జీతాలు కరెక్ట్గా వస్తాయని అనుకుని అవి ప్రిఫర్ చేస్తుంటారు. సి క్లాస్ ప్యారిష్లు అంటే కటాకటిగా జీతం కూడా సరిగా ఇవ్వరు, సంఘ పెద్దల కంట్రోల్లో ఉంటారు వాళ్ళు. ఆ విధంగా మరి పర్వత అనుభవం అంటే ఆ పర్వతం ఎక్కి కూర్చుంటే అక్కడ అన్నీ బాగుంటాయని అక్కడ కాదు. మనం క్రిందకు వచ్చి సిలువ వైపు ప్రయాణం చేయాలి. అక్కడ ఉన్న కంఫర్ట్స్ వదులుకొని యేసుప్రభు పరలోకంలో ఉన్న తన ఉన్నతమైన పరిస్థితులన్నీ విడిచి ఈ లోకంలోనికి వచ్చాడు. కొండ మీద ఉన్న అన్ని వసతులను వదిలేసి కొండ దిగి వచ్చారు. ఇది వరకు అనేక మంది పాశ్చాత్యులు మన దేశానికి వారికి ఉన్న అన్ని సౌకర్యాల్ని, వారి దేశాల్లో ఉన్న అన్ని సౌకర్యాల్ని విడిచిపెట్టి మన దేశానికి వచ్చి సువార్త ప్రకటించినందువలన ఈ దినాన మనము మరి చక్కగా క్రైస్తవులంగా చలామణి అవుతున్నాం. అనేక కొండ ప్రాంతాలకి వెళ్ళి వారు సువార్త ప్రకటించారు. ఆ రోజుల్లో దోమలు కుడితే మలేరియా వచ్చి చనిపోయే పరిస్థితి, వాటికి కూడా తెగించి వచ్చి మరి ఏలేశ్వరం, జడ్డంగి, అడ్డతీగల అటువంటి ప్రాంతాలకి ఏజెన్సీలకు కూడా వెళ్ళి వారు సువార్త ప్రకటించారు. అంతేగాని అక్కడే ఎక్కడో మంచి ప్లేస్ చూసుకుని తిష్టేసి ఆ కొండ మీద ఉండిపోవడం కదండి. కొడైకెనాల్, ఊటీలో చక్కగా ఉంటుంది పర్వతం మీద. అయితే అక్కడ ఉండిపోకుండా అక్కడి నుంచి దిగి వచ్చి మనం పరిచర్య చేయవలసిన ఆ పర్వత అనుభవం, ఆ ఆత్మీయ అనుభవాన్ని మనకి ఉండాలి. ఈ ఆత్మీయ అనుభవం మనం పొందుకోవాలి. కొండ శిఖర అనుభవం కలిగి కొండ దిగి పరిచర్య చేయవలను. మనకేమి అవసరం ఉన్నాయో అవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. చాలామంది ఒక సంఘంలో పనిచేసిన తర్వాత ఇంకో బ్రాంచ్కి వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడిపోతుంటారు, యాక్సెప్ట్ చేయరు. ఎందుకని? ఆ కొండ మీద బాగుంది, నేను ఇంక ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడే ఉంటాను అంటారు, నో ట్రాన్స్ఫర్ అంటారు. అట్లా కాకుండా మరి దేవుడు మనకి పరిచర్య ఎక్కడిస్తే అక్కడికి కొండ దిగి పర్వతానుభవంతో మనము
కొండ దిగి పరిచర్య చేయవలెను. మరి కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 3 అధ్యాయం 12 వచనంలో తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నామని పేతురు చెప్తున్నారు. మరి దేవుణ్ణి చూస్తానికి మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆ మహిమ దేహంతో ఆ మహిమతోటి కిందకు వస్తున్నప్పుడు ఆయన్ని ఆ మహిమ మోషేలో కనిపిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు చూడలేకపోతే ఆయన ముఖం మీద ముసుగు వేసుకున్నాడు. కానీ మేము అలా చేయకుండా నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఇది ఆత్మీయ అంధత్వం లేదా ఫిల్టర్ ఉంది మధ్యలో. ఏదంటే ఇలా చేయకూడదు కదండి, అలాగే చేయాలి కదండి అని చెప్తారంటారు చూసారా, లోక మర్యాదలకు సంబంధించినవి. అది ఇక్కడ అడ్డుగా ఉన్న ముసుగు. వారు పాత నిబంధన చదువుతున్నారు కానీ అది అయిపోయింది. క్రీస్తులో మనం అందరము మరి రక్షణలోనికి వచ్చాము, క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి ఆ ఆ అడ్డు తీయట్లేదు. ఇప్పటికీ యూదులు ఇప్పటికీ కూడా అదే ముసుగులో ఉన్నారు. తేటదనము లేదు వారికి. కాబట్టి నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అప్పుడు దేవుని యొక్క రాకడ సమీపించును. కాబట్టి యేసు ప్రభు అంజూరపు చెట్టును చూసి చెప్పాడు, అంజూరపు చెట్టు ఫలించినప్పుడు మరి అది చిగుర్చుచున్నప్పుడు దేవుని రాకడ వచ్చును. ఇశ్రాయేలీయులందరూ కూడా చెదిరిపోయిన వారందరూ యూదులు యెరూషలేముకు వస్తారు అని. కాబట్టి వారి అప్పటి వరకు వారు ఇంకనూ ఆ ముసుగు వేసుకునే ఉన్నారు. అందుకనే ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుతున్నాం. ఇందాక పాట పాడాం మనం, మహిమలో నేను ఆయనను చూస్తే చాలు, ఆయనతో ఉంటే చాలు. మరి ఆయనతో ఉండాలంటే మనము మహిమలో నుంచి అధిక మహిమలోనికి, ముసుగు లేకుండా, నో ఫిల్టర్. ఇదివరకు ఫోటోగ్రఫీ తీసేటప్పుడు రకరకాల ఫిల్టర్స్ పెట్టేవారు. అటువంటి ముసుగులు ఏమి లేకుండా పెళ్ళిళ్ళలో కూడా మరి పెండ్లి కూతురికి పెండ్లి కుమారుడు ముసుగు తీసి అప్పుడు మరి ఆ ముఖాన్ని చూచి ఆ మంగళసూత్రాన్ని ధరింప చేస్తాడు. కాబట్టి ముసుగు లేని ముఖముతో మనము అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. మహిమలో నుంచి స్టెప్ బై స్టెప్ మహిమలోకి వెళ్ళట ద్వారా ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగా, ప్రభువును చూచే ఆ మహిమ దేహముగా, ఆ పోలికగా మనము మార్చబడుతున్నాం. కాబట్టి ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు చెందును. మహిమ దేహంలోనికి మనం ఆటోమేటిక్గా మార్పు చెందుతాము. అప్పుడు మనము ఆయనతో ఉంటాము. బూరం రోగును మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు చెందుతాం. మొదట మృతులు లేపబడతారు, మనము మార్పు చెందుతాము. అప్పుడు ఆయనను మనం కలుసుకుంటాము. కాబట్టి మరి ఈ యొక్క చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్, దీనిని ట్రాన్స్ఫిగరేషన్ అంటారు. అనగా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి, లేదా ప్రభువు మరి ఆ కొండ మీద ఎటువంటి వస్త్రాలు ఆయన ఎంత తెల్లవిగా వెలుగుమయంగా ఉన్నాయో అలా మన జీవితంలో మనము రూపాంతరం చెందిన వారమై ఉండాలి.
ఎందుకంటే ఇక్కడ మరి పాట వినండి, బిల్ మోరియా గారు పాడిన పాట చక్కగా. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించువో ప్రియుడా, ప్రార్థించువో ప్రియుడా. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించువో ప్రియుడా, ప్రార్థించువో ప్రియుడా. ఎత్తైన కొండపైన క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము, క్రీస్తు యేసు వెంటను కొండపైకి ఎక్కుము. సూర్యుని వలె ప్రకాశింపమోము, వస్త్రము కాంతి వలెను. సూర్యుని వలె ప్రకాశింపమోము, వస్త్రము కాంతి వలెను, వస్త్రము కాంతి వలెను. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించువో ప్రియుడా, ప్రార్థించువో ప్రియుడా. ఎత్తైన కొండపైన పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము, పరిశుద్ధ సన్నిధిలో ప్రభువుతో మాట్లాడుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము. ప్రభువు తిరిగి మాట్లాడు వరకు ప్రార్థించి ధ్యానించుము, ప్రార్థించి ధ్యానించుము. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించువో ప్రియుడా, ప్రార్థించువో ప్రియుడా. ఎత్తైన కొండపైన ఏకాంతముగా చేరి రూపాంతర అనుభవము పొందా ప్రార్థించువో ప్రియుడా, ప్రార్థించువో ప్రియుడా, ప్రార్థించువో ప్రియుడా, ప్రార్థించువో ప్రియుడా.
కాబట్టి ఈ దినాన్న మరి రూపాంతరం సంబంధించి మనం నేర్చుకున్న విషయాలు ఏంటంటే, ఒకటి, క్రీస్తు యొక్క గొప్పదనం. ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు పంపబడ్డారు, పరము నుంచి ఈ దివికి ఎందుకు వచ్చి ఉన్నారు. రెండవది, రూపాంతరంలో ఉన్న ఆత్మీయ అనుభవాలు ఏంటి. కొండ మీదకి వెళితే కొండ మీదే ఉండిపోవటానికి కాకుండా ఆత్మీయ అనుభవంతో మనము కొండ దిగి పరిచర్య చేయవలసిన వారమై ఉన్నాము. అక్కడ ఫెసిలిటీ బాగుందని అక్కడే తిష్ట వేసుకొని ఉండకోకుండా మనము మన సిలువను ఎత్తుకొని మనము క్రీస్తుని వెంబడించవలను. ఈ ఆత్మీయ అనుభవాలను మనం అందరము, రూపాంతరంలో ఉన్న అనుభవాలను మనం అందరము పొందుకోవాలి. దేవుడు నిన్ను నన్ను కూడా అటువంటి రూపాంతర అనుభవం పొందవలనని కోరుచున్నాడు. ఇది ఈ వాక్య భాగాలన్నిటి ద్వారా ఎందుకు పొందాలంటే మనము ఆ అనుభవం, అటువంటి రూపాంతర అనుభవము. మరి రోమీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. కాబట్టి మనం ఏ విధంగా మారాలంటే, ప్రతిదానికి నాకు ఇది కావాలి, ఇది చేయాలి, అది చెయ్యాలి అని మనం డిక్టేట్ చేయటం కాదు. మనకి ఏ సమస్య వచ్చినా సరే దేవుని చిత్తం ఏమై ఉన్నదో పరీక్షించి మనం తెలుసుకుంటే దేవుడు ఖచ్చితంగా మనకి మాట్లాడతారు. కొన్ని పరిస్థితుల్లో ఎవరితోనూ కూడా చెప్పలేని, మాట్లాడలేని, లేదా వారితో ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితులు వచ్చినప్పుడు మనందరికీ పరమందున దేవుడు ఉన్నాడు. దేవునితో మాట్లాడటానికి స్పీకర్ అక్కర్లేదు, టెలిఫోన్ అక్కర్లేదు. ఎక్కడ ఉన్నవారు అక్కడ నిద్రపోద్దు, మంచం మీద బోర్లంగా పడుకుని కూడా దేవునికి మనం విన్నవించినట్లయితే దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనవలేను. ఒక్కొక్కసారి మనము ఎవరు మనల్ని రక్షించలేనటువంటి ఇరకాటంలో పడిపోతుంటాం. ఎవరు లేకపోతే దేవుడే దిక్కు అనే ఒక స్లోగన్ ఉంది. అటువంటి పరిస్థితిలో మనము దేవునిని జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నాకు సహాయం చేయము, నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచు అని మనము వచ్చి రాని మాటలతోనే మూలుగుచు ఆయనకి సౌండ్ లేకుండా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా మరి ఆయన దూతలను పంపి మనలను ఆ యొక్క ఇరకాటంలో నుంచి బయటకు తీసుకుని రాగలడు. అంత కెపాసిటీ దేవునికి ఒక్కడికే ఉంది. అయితే మనం ఈ లోకంలో ఉన్నాము. మనం అందరము మరి భారతదేశంలో క్రైస్తవులు అందరూ కూడా, కొంతమంది కేరళ రాష్ట్రానికి వెళ్ళి మొదటి శతాబ్దంలో మరి అంగీకరించిన వారు అక్కడి నుంచి కొంతమంది వచ్చారు. 15వ శతాబ్దంలో గోవాలో క్రైస్తవులు అయిన వారు కొంతమంది వచ్చారు. 18వ శతాబ్దం నుంచి విలియం కేరీ మరి అనేక మంది మిషనరీస్ భారతదేశంలో పరిచయం చేయటం వలన క్రైస్తవులు అయిన వాళ్ళు మనం చాలామంది ఉన్నాము. ఇప్పుడు ఉన్నవారం అంతా సుమారుగా 18వ శతాబ్దం నుంచి క్రైస్తవత్వంలోనికి వచ్చాం. అయితే మనం క్రైస్తవులంగా అయ్యాం, కానీ మధ్యలో ఉన్న ఆ ముసుగుని తీయట్లేదు. ఏంటా ముసుగు అంటే, యూదులకులని లోక మర్యాదలను ఒక పక్క యేసుప్రభు అంటున్నాం, ఇంకో పక్క లోక మర్యాదను అనుసరించుతున్నాం. మరి అలా కాకుండా ఏది ఉత్తమము, ఏది టాప్ ప్రయారిటీ, ఏది అనుకూలము, ఏది సంపూర్ణమైన దేవుని చిత్తమో అది పరీక్షించి తెలుసుకొనవలను. అంతేగాని నూస్ కాదు. ఒక ఇల్లు కట్టాలంటే, ఆ భూమి పూజ చేయాలంటే పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతారు. దానికి ముందు కానీ తర్వాత కానీ వేరే పూజలు చేస్తారు, వేరే ముహూర్తాలు ఉంటాయి ఆ త్రవ్వగానికి. నేను లోకం అంటే ఏంటో తెలుసుకోలేకపోయాను. నేను మొన్ననే చాలా ఫీల్ అయిన ఆ విషయంలో. మా అక్క చనిపోయిందని నేను అక్కడ ఉన్నప్పుడు
ఎవరింటికి వెళ్ళటానికి వీలు లేదని ఆ లోక మర్యాదలు నేను పాటించలేక చాలా మనోవేదనకి గురయ్యాను. ఇవి మనం క్రైస్తవత్వంలోకి వచ్చినప్పటికీ ఇంకనూ ఆ లోక మర్యాదనే పట్టుకుని ఉంటున్నాం కానీ దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నాం. కాబట్టి మనం రూపాంతరం చెందాలి. క్రీస్తులో మనం ఉన్నప్పుడు పాతవి అన్నీ గతించును, సమస్తము క్రొత్తవాయను. కానీ మనం ఇంకా ఆ మురికిని వెంటాడుతూనే వస్తున్నాం. లోక మర్యాదలను పాటిస్తున్నాం ఇంకా. కాబట్టి ఆ విధంగా కాకుండా మన మనస్సు మారి నూతనం అవటం వలన ముసుగు లేని ముఖములతో మహిమ నుంచి అధిక మహిమలోనికి మనమందరము మరి వెళ్ళుటకు రూపాంతరం చెంది ఉండాలి. కొండ మీద ఎక్కి కొండ మీదే ఉండకోకుండా కొండ దిగిన అనుభవంతో మనమందరము పరిచర్య చేయవలసిన వారమై ఉన్నాం. ఆ విధంగా చేయటానికి మరి మనమందరము రూపాంతరం చెందవలనని ఈ దినము మరి దేవుని ద్వారా మనము హెచ్చరించబడుతున్నాము. ఆ విధంగా చేయటానికి దేవుడు తన కృపను మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.